ఒక సిస్టంలో 24 లగ్జరియస్ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది. ఇరాన్లో ఫుడ్ మన దగ్గర అవును, ఇప్పుడు లేవు, కానీ ఇరానీ హోటల్స్ అని ఉండేవి. అయ్యో ఎందుకు సార్, బిర్యానీ ఇరానీదే, ఇరానీ చాయ్ దగ్గర నుంచి అన్ని ఇరానీయే కదా మన. ఇరానీ హోటల్స్లో కౌంటర్లో ఒక బలమైన వ్యక్తి నుంచి కూర్చుని ఉండేవాడు. అలాగే వాళ్ళకన్నా అలాగే ఉంటారు అక్కడ ఇరాన్లో కూడా. చాలా బలమైన మినిమం 650 మినిమం వాళ్ళకి. అలా ఇరాను 9 కుజుడు శుక్రుడు, కుజుడుకున్న ధైర్య సాహసాలు, శుక్రుడుకున్న 24 నెంబర్ ఉన్న ఎంజాయ్ చేయాలనే ఒక లైఫ్ అన్నీ ఉంటాయి. అందువల్ల ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ అండి. చాలా చాలా బాగుంది. అందువల్ల ఇరాన్ని ఓడించడం అంత ఈజీ కాల. ప్రపంచంలో ఒక అలెగ్జాండర్ ద గ్రేట్ ఒక్కడే 324 BCలో కొంచెం లోపలికి ఎంటర్ కాగలిగాడు. అంటే కొంచెం ఒక రకంగా విన్ అయినట్టే. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు దాకా ఎవరు ఇదవరండి. ఎందుకంటే వాళ్ళ నెంబరే. మీకు కూడా మనిషి యొక్క నెంబర్ని బట్టి వాడి యొక్క నడవడికి, వాడి ఆలోచన విధానం ఇవన్నీ కూడా ఉంటాయండి. ప్రతి ఒక్కళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగానే వాళ్ళు ఏ చదువు చదువుతారు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ ప్రకారంగానే ఉంటాయండి. అందువల్ల ఇరాన్ని ఓడించడం అంత ఈజీ కాదండి. అందువల్లే ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ ఎంత పెద్ద కంట్రీస్ అయినా సరే ఆ కంట్రీని ఇచ్చేయలేకపోయారు. ఇప్పుడు చాలా వరకు మన అమెరికా, యుఎస్ఏ వాళ్ళది ఒక ఇంటెలిజెన్స్ ప్లేన్ని కొట్టేశారండి. చాలా వరకు 25% వరకు వాళ్ళ ఇంటెలిజెన్స్ దెబ్బతినిపోయిందండి. అందువల్ల వాళ్ళు ఏదో పైకి భీకరంగా చెప్తున్నారే కానీ ఆ యుఎస్ఏ అన్నాను కదా 10 నెంబర్ ఉండటం వల్ల అట్లా ఇదవుతూ ఉంటుంది. అందువల్ల ఇరాన్ ఈ ఇజ్రాయిల్ని మాత్రం, యుఎస్ఏని మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుందండి. ఇది అంటే వాళ్ళు గెలవటం వీళ్ళు గెలవటం అనేది ఉండదు. ఎందుకంటే నేను ఎప్పుడో చెప్పాను, ఒక 3 నెలల క్రితం, మీ ఛానల్లో కాదు కానీ, ఎప్పటికైనా సీజ్ ఫైర్ అనేది యుఎస్ సైడ్ నుంచి వస్తుంది అండి. ఇప్పుడు కూడా సీజ్ ఫైర్ అనేది యుఎస్ నుంచే వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు 5 నెంబర్, యుఎస్ఏ 5 నెంబర్ అండి, ఇది 9 నెంబర్. 5 అంటే మీలాగా ఇంటలెక్చువల్గా, ఇంటెలిజెన్స్గా, పిఆర్గా మెయింటైన్ 5 నెంబర్. వాళ్ళంతా ఈ జర్నలిస్టులు ఇలా ఉంటుంది, కానీ ధైర్యంగా వాళ్ళు బ్రెయిన్తో కొడతారు, వీళ్ళు మాన్యువల్గా కొడతారు. అలా ఉండటం వల్ల సీజ్ ఫైర్ అనేది అమెరికా నుంచి వచ్చింది కానీ ఇరాన్ నుంచి రాలేదు. ఇప్పుడు కూడా ఇరాన్ వాళ్ళు దే ఆర్ డిమాండింగ్, మాకు ఎంత ఎక్స్పెండిచర్ అయిందో అంత ఎక్స్పెండిచర్ కట్టండి అని అంటున్నారు. అలా డిమాండ్ చేయి బికాస్ ఆఫ్ నేమ్ నెంబర్ 9. తర్వాత ఎవరి పేరైనా NDR ఇలాంటి ఎండ్ అవుతుంది చూడండి సార్. కలెక్టర్, తహసీల్దార్, ఆఫీసర్ ఇలా ఎండ్ అయిన. అందుకని తమిళనాడులో ఇది ఎప్పటి నుంచో ఉందండి న్యూమరాలజీ వాళ్ళకి. అందుకని శ్రీనివాసన్, కృష్ణన్, రామన్. అందువల్లే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు రీజనలైజేషన్ వచ్చిన తర్వాత స్టేట్కి ఇన్ని ఐఏఎస్లు ఇవ్వాలని ఉండేది. 1969 వరకు అందరు ఐఏఎస్లో వాళ్ళే అయ్యేవాళ్ళు. అందువల్ల ఎంత పెద్ద యాజిటేషన్ వచ్చి స్టేట్కి ఇంత కోటలాగా తీసుకొచ్చారు. అందువల్ల మనకు వచ్చింది. కానీ లేకపోతే అంతకుముందు మిలిటరీ ఆఫీసర్స్ అందరూ వాళ్ళే, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వాళ్ళే. అలా ఈ చివరిలో ఇకారంతో ఎండ్ అయ్యే పేర్లు ఎవరైనా సరే, కంపెనీలైనా ఏమైనా సరే, ఆఫీసర్ పేర్లైనా వాళ్ళు చాలా బాగుంటాయి. ఇరాన్ అనేది కూడా ఎంతో ఎండ్ అవుతుంది. 24 వాళ్ళ ఫుడ్ కూడా చాలా టేస్టీ ఫుడ్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ గుడ్. 9 అందువల్ల వాళ్ళు లాంగర్ అండ్. యుఎస్ఏనే సీజ్ ఫైర్ రావటము, శాంతి చర్చలు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి, వాళ్ళే చేస్తున్నారు. వీళ్ళేదో టీవీలో వాళ్ళు అంతా ఆయన చనిపోయాడు, ఈయన చనిపోయాడు, అది ఎంత చనిపోయినా వాళ్ళు మాత్రం వెనకడిగేసి క్వశ్చనే లేదండి. వీళ్ళు అమెరికన్స్ భూమార్గం ద్వారా వెళ్ళాలి అని అంటున్నారు, మిలిటరీ వెళ్ళలేరు. మొన్న మధ్యన ఇప్పుడు వీడియో చూశాను, వాళ్ళంతా ఏడుస్తున్నారు అమెరికన్ సోల్జర్స్. చాలా మంది చాలా కంట తడి పెడుతున్నారు. అందువల్ల దిస్ ఇస్ ఇరాన్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. రైట్ సార్. ఇంత జరుగుతుంటే మొత్తం అరబ్ కంట్రీస్ అన్నిటి మీద ఇరాన్ విరుచుకుపడుతోంది. ఒక యుద్ధ భయంకరమైన వాతావరణం నడుస్తుంటే ఖతార్లోని ప్రజలు మాత్రం క్షేమంగా చక్కగా ఉన్నారు. ఏంటి ఖతార్లో జరుగుతుంది ఏంటి అసలు? ఇది కరెక్ట్ అండి. మీరు సౌదీ అరేబియా, అబుదాబి, ఇట్లా యుఏఈ, పశ్చిమాసియా దేశాలన్నీ అన్ని చోట్ల కూడా యుఎస్ఏ క్యాంప్స్ ఉన్నాయండి, మిలిటరీ క్యాంప్స్ ఉన్నాయండి. ఖతార్లో కూడా ఉన్నాయండి. ఎప్పుడైతే వారు మొదలైందో ఇమ్మీడియట్గా ఖతార్ కింగ్ చాలా మంచి అతను ఖాళీ చేపించేశాడు. అందువల్ల ఖతార్ మీద లేదండి. అబుదాబి వీళ్ళందరూ ఖాళీ చేయించలేదు. ఒక్క కుర్రోడు మాత్రమే అతను యంగ్ ఖతార్ రాజు. అది కాకుండా అండి ఖతారు
నేమ్ నెంబర్ ఈజ్ 14/23. 14 అనేది ఒక అద్భుతమైన నెంబర్. 5 నేను యూఎస్ఏ చెప్పాను కదా, 5 నెంబర్ 14 అనేది చాలా మంచిది. ఇంకో సిస్టంలో 23 న్యూమరాలజీ 5 నెంబర్లో 23 ఈజ్ వెరీ వెరీ గుడ్ నెంబర్ అండి. అందువల్లే ఖతర్ ఎయిర్వేస్ ప్రపంచంలో ద బెస్ట్ ఎయిర్వేస్. ఖతర్ ఎయిర్వేస్ ఎక్కాలని చాలామంది మీలాంటి వాళ్ళకి చాలా కోరిక ఉంటుంది. ఆ ఖతర్ ఎయిర్వేస్ ఎక్కితేనే మీకు ఫెసిలిటీస్ అసలు ఏ ఎయిర్లైన్స్లోనూ ఇవ్వనంత ఫెసిలిటీస్ ఇస్తారు. అందువల్లే వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడలేదండి. ఎప్పుడైతే ఈ వార్ స్టార్ట్ అయిందో అప్పుడు ఇమ్మీడియట్గా యుఎస్సి వాళ్ళని అదే నేమ్ నెంబర్ అండి. ఈ సౌదీ వీళ్ళు ఎవరు చేయలేదండి, వాళ్ళు ఒక్కళ్ళే ఇమ్మీడియట్గా క్యాంప్ని తీపిచ్చేశారు. అందువల్ల వాళ్ళు ఎవరి మీద ఇరాన్ వాళ్ళంతా చేయలేదు, వారు ఏం చేయలేదు. అందువల్లే ఖతరు చాలా రిచ్గా, ప్రపంచంలోని రిచెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది, చాలా హ్యాపీగా ఉంటుంది. నేమ్ నెంబర్లు కూడా అలాగే. నేను చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను, ఒక 1995 నుంచి చెప్తున్నాను, ఇండియా వద్దండి, ఇండియా అనేది 12 నెంబర్, భారత్ అని పెట్టుకోండి అని చెప్తున్నాను. నేను చాలా వరకు 1995 చాలాసార్లు నేను లెటర్లు కూడా రాశాను. ఇప్పుడు చాలా వరకు భారత్ మేరా భారత్ మేరా భారత్ అంటున్నారు. కొంచెం మేక్ ఇన్ ఇండియా అని ఉంది, మేక్ ఇన్ భారత్ అని చేయగలిగితే చాలా వరకు మార్పు వచ్చిందండి. నేను చాలా ప్రోగ్రామ్, నేను ఫస్ట్ ఈ ఇండియా లెవెల్లో నేను చాలాసార్లు ఇండియా వద్దు, ఇండియా అనేది 12వ నెంబర్ అండి. 12వ నెంబర్ మంచి కాదండి. భారత్ ఈజ్ 24 నెంబర్ అండి, చాలా మంచి నెంబర్. ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ నెంబర్. భారత్ కంపేర్ టు ఇండియా, భారత్ మనకి భారతావని ఫస్ట్ నుంచి, తర్వాత బ్రిటిషర్స్ వచ్చి అంతకుముందు మన గురుకులాసు, నలంద విశ్వవిద్యాలయం ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ చాలా ఫైనాన్షియల్గా మన విజయనగరంలో రాజులు దీంట్లో రాసులుగా పోసి అమ్మేవాళ్ళు. చాలా మంచి కంట్రీ అండి అది. బ్రిటిష్ వచ్చినాక మన పేరుని ఇండియా మార్చిన తర్వాత మన ఫైనాన్షియల్ సిస్టమ్ దెబ్బతిందండి. ఇప్పుడు కనుక మనం భారత్ అని చేయగలిగితే నేను ఒక 3-4 వేల ప్రోగ్రాంలు చేస్తుంటాను, ఎందుకంటే ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్. అందువల్ల చాలా చేశాను. ఇప్పుడు వరకు చాలా వరకు వచ్చిందండి. భారత్ అంటున్నారండి. ఇప్పుడు కూడా మేక్ ఇన్ ఇండియా కాకుండా మేక్ ఇన్ భారత్ అని చేసి పూర్తిగా భారత్ లాగా తీసుకురాగలిగితే మన భారత్ కూడా చాలా పవర్ఫుల్ కంట్రీ, చాలా రిచెస్ట్ కంట్రీ, లవ్లీ కంట్రీ, చాలా మంచి ఫుడ్, మంచి షెల్టర్, మంచి ఇవన్నీ కూడా టెక్నాలజీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.